క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఋతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. దేవుడి వాక్యం నించును గాక. ఆమేన్. అవునండి, మనం ఏం చేస్తే దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు అయి ఉన్నాడండి. నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే మంచి పనులు, ఇతరులకు నువ్వు చేసే సహాయము, మేలులు, వీటన్నిటికి కూడా మనుషుల దగ్గర నుండి నీకు సహాయం రాలేదని కృంగిపోకు. అయ్యో నేను వారి జీవితంలో మేలు చేశాను కానీ ఆ మేలు వారు జ్ఞాపకం చేసుకోలేదు అని చెప్పేసి నువ్వు చేసిన మేలు ఇతరులకు జ్ఞాపకం చేసుకోలేదు దాన్ని బట్టి కూడా నువ్వు కృంగిపోకు. ఎందుకంటే నీవు చేసిన ప్రతి దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీ దేవుడై ఉన్నాడండి. ఇతరులకు నువ్వు మేలు చేసి వారి ద్వారా కీడు అనుభవిస్తున్నావా? ఇతరులకు నువ్వు మంచి చేసి వారి ద్వారా నువ్వు నష్టపోతున్నావా? అయినా కూడా అట్టి పరిస్థితిని బట్టి కృంగిపోకు. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. మనుషుల దగ్గర నుంచి ప్రతిఫలం రాలేదని కృంగిపోక, ఆధారపడక, నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసిన మంచి పనులు, నువ్వు చేసిన మేళకి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు గొప్ప దేవుడు అండి. మనుషులు చేస్తే కొద్దిపాటి సహాయమే చేస్తారు కానీ దేవుడు చేస్తే సంపూర్ణమైన సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడిచ్చే ప్రతిఫలం పొందుకొని అన్ని విషయాల్లో ఆశీర్వదించబడదాం. అట్టి రీతిగా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రతిఫలం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతిభను జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలు మేలు చేసి మంచి చేసి మనుషుల యొద్ద నుండి కాదు కానీ నీ యొద్ద నుండి ప్రతిఫలం పొందుకొని గొప్పగా నీ చేత బ్లెస్ చేయబడుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.